సునీల్ అండ్ సౌమ్య చాలా చక్కగా మీ వివాహాన్ని దైవజనులు చాలా ప్రార్థనాపూర్వకంగా ఆత్మీయంగా జరిగించారు. ఇలాంటి మ్యారేజ్ ఇదేనేమో నేను చూడటం, చాలా చక్కగా జరిగించారు అయ్యగారమ్మ గారు. అలాంటి అభిషేక్తుల ద్వారా వివాహం జరిగిందనంటే అది చాలా ధన్యత, భాగ్యమని నేను భావిస్తున్నాను. చాలా చక్కని వివాహ సందేశాన్ని కూడా తీసుకొచ్చారు. నేను కూడా 2 మాటలు అందించాలని నూతన దంపతులకు ఆశిస్తున్నాను. దేవుడు ఆదామును కలగచేసిన తర్వాత వెంటనే ఆదాములో నుంచి హవ్వను తీయలేదు బయటికి. సునీల్ గమనించాలి. చాలా కాలం అయింది, జతలుగా వచ్చే ఏవైనప్పుడు కూడా అవి పక్షులు కావచ్చు, అడవి జంతువులు కావచ్చు, ఏదైనా కావచ్చు. ఎందుకు దేవుడు వెంటనే ఆదాముకు భార్యనివ్వలేదు? ఆలోచించాల్సింది. ఎందుకు భార్యనివ్వలేదు? వెంటనే అన్నీ ఇచ్చాడు. ఈడెన్ గార్డెన్ ఇచ్చాడు, సృష్టిని వెళ్ళమని చెప్పాడు, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కానీ భార్యను మాత్రం వెంటనే ఇవ్వలేదు. ఎందుకనంటే భార్య యొక్క విలువ ఆదాముకు అర్థం కావాలి. అందుకే ఆలస్యం. ఈ రోజున స్త్రీలకు భార్యలకు విలువ లేదండి. సొసైటీలో చాలా తక్కువ చేసి మాట్లాడుతున్నారు. ఆ విలువ అర్థం చేసుకోవాలి. అన్నీ ఒకేసారి ఇచ్చేసారనుకో, ఇప్పుడు సౌమ్య విలువ నీకు అర్థమయ్యేది కాదు కదా. ఇప్పుడు సౌమ్య విలువ చాలా అర్థమవుతుంది ఇప్పుడు. అందుకే పాస్టర్ గారు కన్యాదానం అని చెప్పారు. కానీ సామెతల గ్రంథం 19వ అధ్యాయం 14వ వచనంలో సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానం. బుద్ధి గల భార్య లేదు, సుబుద్ధి గల భార్య. భార్యను అందరుకుంటారండి. సుఖమేంటి? బుద్ధులు సరిగా లేకపోతే కదా. సునీల్ రైట్ అంటున్నాడు. కాబట్టి యెహోవా దానం ఎలా ఉందో చూశారా? సౌమ్య యెహోవా దానం. ఎలాంటి దానం ఇచ్చాడు సునీల్ కంటే? సుబుద్ధి గల భార్యను దానం చేశాడు. వెరీ గ్రేట్ బ్లెస్సింగ్. మాస్టర్ గారు చెప్పారు, అన్ని దానాల కంటే భార్య కంటే సుబుద్ధి గల భార్య. అందుకనే సామెతల గ్రంథంలో సొలొమోను తల్లి చాలా చక్కని మాట చెప్పింది. గుణవతైన భార్య దొరుకుతారు, అది ముచ్చము కంటే అమూల్యమైనది కదా. మెడలో చాలా బంగారం ఉంది, ఇంట్లో కూడా ఉండొచ్చేమో నాకు తెలియదు. ముత్యాల కంటే, బంగారం కంటే నీ భార్య చాలా అమూల్యమైనది. దేవుని ప్రేమ ఎంత గొప్పదో ఆలోచించారా? ఎంత అమూల్యమైన వాటిని వివాహం ఇస్తాడు. ఇట్స్ ఎ గ్రేట్ బ్లెస్సింగ్. అందుకే వివాహంలో యేసు ప్రభు అటెండ్ అయ్యాడు. కానా పెళ్లి విందులో యేసు ప్రభు వచ్చారు. చాలా సేపు వరకు యేసు ప్రభుకి ఇంపార్టెన్స్ ఎవరికి అర్థం కాలేదు. ఎప్పుడైతే మరియా చెప్పిందో ఆయనకి ఇంపార్టెన్స్ పెరిగింది. చాలామంది వివాహాల్లో దేవుని యొక్క ఇంపార్టెన్స్ కనపడదు, మనుషుల ఇంపార్టెన్సే కనపడదు. యేసు ప్రభు వివాహంలో ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు, సెంటర్ ప్లేస్లో ఉన్నాడు, టాప్ ప్లేస్లో ఉన్నాడు. మీ ఇద్దరి జీవితంలో యేసు ప్రభు ఫస్ట్ ప్లేస్లో ఉండాలి, సెంటర్ ప్లేస్లో ఉండాలి, టాప్ ప్లేస్లో ఉండాలి. అది మీ జీవితంలో బాగా గమనించాలి. యేసు ప్రభు వారు సమయం వచ్చింది, ఆయన చూపంతా కూడా రాతి బాగా మీద ఉంది. ఏంటి ప్రభా, ద్రాక్షరసం అయిపోతే ఖాళీ అయిపోయిన రాతి బాల మీద చూపేంటి? కొన్నిసార్లు మనకు ప్రభు మీద సందేహం కలుగుతుంది. అసలు ప్రభు చూపు రాతి బాణాలు ఏమీ లేవు, ద్రాక్షరసం అయిపోయింది.
కానీ ఆయన చూపంతా కూడా బాణల మీద ఉంది. ప్రభు చెప్పారు, ఆ బాణలను నీళ్ళతో నింపు. చాలా విధేయత. ఎందుకంటే నీరు సునీల్ చాలా చక్కగా ఉంటుంది, కానీ దాన్ని రుచిగా మార్చాడు. ఎన్ని సంవత్సరాలు మీకు అన్ని జీతాలు ఉన్నా, ఎంత పొజిషన్ చప్పగానే ఉన్నారు. చప్పదనమే ప్రభు లేకపోతే. కానీ ప్రభు ఎప్పుడైతే రాతి బాణాలను చూచి ఆ బాణలను నీళ్లతో నింపమని చెప్పాడు, చప్పగా ఉన్న నీరు ఇమ్మీడియట్గా రుచి పెరిగిపోయింది. ఎంత ఆశీర్వాదం! ఈ రోజున మీ జీవితంలో నీటిని ద్రాక్షరసంగా మార్చేవాడు, పాపిని పరిశుద్ధిగా మార్చేవాడు, చీకటిని వెలుగుగా మార్చేవాడు. మీ జీవితాల్లో ఏదైనా మార్చటకు దేవుడు శక్తివంతుడు, బలవంతుడు. కాబట్టి వివాహం అయిపోయిందమ్మా? అయిపోలేదు. ఈ కార్యక్రమం అంతే ముగిసింది. ఇక్కడి నుంచి ప్రపంచంత వరకు కూడా మీరు జీవించాలి. లాస్ట్ మాట చెప్తాను, అర్థం చేసుకోండి. యోహాను సువార్త ప్రక్కనే లూకా సువార్త ఉంటుంది కదా. లూకా సువార్త యేసు ప్రభువారు ఆయన 3వ దినమున తిరిగి లేచి పునరుద్ధానం అయ్యాడు. మనకు తెలుసు. ఇద్దరు శిష్యులు యెరూషలేము నుండి ఎంఐ గ్రామంలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఇద్దరు శిష్యులు కావచ్చు, ఇద్దరు భార్య భర్తలు కావచ్చు. అయితే ఈరోజు నేను ఏమంటానంటే ఆ ఇద్దరికి యెరూషలేములో ప్రభు లేడని చెప్పి నిరాశతో వెళ్ళిపోతున్నారు. వారి యొక్క నేటివ్ ప్లేస్ ఎంఐ. వెళుతూ వాడు ఏం చేస్తే తెలుసా, వారిద్దరూ ఆలోచించుకునిచుండగా, వారిద్దరూ సంభాషించుచుండగా యేసు వారితో కూడా నడిచేది. ఇప్పుడు మూడో వ్యక్తిగా సునీల్ తల్లిదండ్రులు నడవకూడదండి, సౌమ్య తల్లిదండ్రులు నడవకూడదు. ఒక పల్లెటూరు పాస్టర్ గారు వివాహం అయిన తర్వాత ఇప్పుడు మీ ముగ్గురు అంటున్నాడు. మరి సౌమ్య మా సంఘస్థురాలు కాబట్టి అంకుల్ మేమిద్దరమే అని చెప్పాను. మళ్ళీ నేను చెప్తున్నాను మీ ముగ్గురు. సునీల్ అన్నాడు, పాస్టర్ గారు మేమిద్దరమే. పాస్టర్ అన్నారంట, మీరు ఇష్టపడినా ఇష్టపడకపోయినా ఇప్పుడు మీతో ప్రభువైన వస్తాడు, లేదంటే సాతానైనా వస్తాడు. ఇద్దరిలో మీరు ఎవరు కావాలో ఇప్పుడే కోరుకోండి అని చెప్పాడు. ఎస్, ఇప్పుడు మీరు సంభాషించుకోవాలి. వారిద్దరు కూడి ఆలోచించి సంభాషించుకోవాలి. ఈ ఎంత బాగా జరిగిందనేది కాదు ఇప్పుడు మీ సంభాషణ. మీరిద్దరు మాట్లాడుతున్నారు, అప్పుడు నేను చూస్తూ ఉన్నాను. కానీ మీ సంభాషణ ఎప్పుడైతే ప్రభు గురించి ఉన్నదో ఆయన వారితో కూడా నడిచేది. యెరూషలేము నుండి అమ్మాయికి 2000 మైల్స్ అమ్మ. సంవత్సరంలో 12 నెలలు ఉంటాయి. ఇప్పుడు ప్రారంభమైంది. మీ జీవితంలో 12 నెలలు సుఖాంతంగా ఉండాలి అంటే యేసు వారితో కూడా నడిచింది. యేసు ప్రభు నడిచాడు కాబట్టి అమ్మాయి గ్రామం వచ్చేసింది, రీచ్ అయిపోయాడు. థ్యాంక్ యూ జీసస్, ప్రభు నీకు థ్యాంక్ యూ అని చెప్పలేదు. మాతో ఉండమని వారు ఆయనను బలవంతం చేసి మాతో ఉండమని కదా. ఇప్పుడు మీరు అనొచ్చు, పాస్టర్ గారు, అబ్రావ్ గారు, టాటా అమ్మ క్యాథరిన్ గారు చాలా బాగా చేసేది కాదు, శ్యామ్ గారు కదా పాస్టర్ గారు కాదు. అది కాదు, ప్రభుతో చెప్పాలి. ప్రభు అయిపోవడం కాదు, మాతో ఉండమని వారు ఆయనను బలవంతం చేశారు. ఇప్పుడు మీరిద్దరూ ప్రభుని బలవంతం చేస్తే తప్ప ప్రభు రాడు, ప్రభు దూసుకుని రాడు, ప్రభు తలుపు రాడు. మీరు ఇన్వైట్ చేయాలి. ఇప్పుడు భార్య భర్తలు అయ్యారు కదా, మాతో ఉండమని బలవంతం చేశారు. ఎప్పుడైతే ప్రభు వెళ్ళారో ఆ ఇంటిలో ప్రభుకి రొట్టెలు పెట్టారు. ప్రభు రొట్టెలు పెడితే వేస్ట్ అవుతాయా? ప్రభుని గెస్ట్గా పిలిచారు, కానీ ప్రభు ఇంటికి హోస్ట్గా మారిపోయాడు కదా. అనుకుంటూ వచ్చి అమ్మ వద్దునే పాస్టర్ గారు ఇన్వైట్ చేయడం, మన కానుకలు ఇవ్వాలి కదా. అది కాదు. అక్కడ ప్రభుని పిలిచారు, ప్రభు హోస్ట్ అయిపోయాడు. ఎప్పుడైతే రొట్టెలు ఇస్తున్నారో వారిద్దరు కన్నులు తెరవబడ్డాయి.
ఇప్పుడు మీ ఇద్దరి కళ్ళు ఆత్మీయ తెరవబడ్డాయి అనుకోండి, ప్రాబ్లం. ఒకరి కన్నులు తెరవబడకుండా ఒకరి కన్నులు తెరిచారనుకోండి, భార్య భర్తలకు సమస్యలు వస్తాయి. వారిద్దరి కన్నులు తెరవబడ్డాయి. ఎస్, మీ జీవితంలో కూడా అలాంటి యేసుతో మీ ప్రయాణం, యేసుతో మీ ప్రయాణం, యేసుతో ప్రయాణం అంటే ఒకవేళ తిబెరే సముద్రం వచ్చినా, గలిలీ వచ్చినా, ఏది వచ్చినప్పుడు కూడా అద్దరికి చేర్చేవాడు దేవుడు. కాబట్టి మీ జీవితంలో చక్కని కాపురం మొదలు పెట్టండి, అది ప్రభుతో పెట్టండి. ప్రభువా, మీరు మా మంచం. ఆయన ఉంటే మీ కళ్ళు తెరబడినప్పుడు చక్కగా ఉంటుంది సంసారం. సౌమ్యను బాగా అర్థం చేసుకుంటాం, సౌమ్య సునీలు బాగా అర్థం చేసుకుంటాం. కళ్ళు తెరవబడలేదనుకోండి, ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి కానా పెళ్లి విందులో ఏ విధంగా అయితే ప్రభు ఉండటం ద్వారా కదా మరి ఎంత ఘనత వచ్చింది. అనేకులు ఆశ్చర్యపోయారంటే, అనేకులు ఆశ్చర్యపోయారు. కాబట్టి ఇప్పుడు వివాహం ద్వారా నెక్స్ట్ వచ్చే వాళ్ళందరూ ఆశ్చర్యం కలిగించాలి. ఎందుకంటే ప్రభు ఉంటే ఆశ్చర్యాలు జరుగుతాయి. అలాంటి ఆశ్చర్యకరుడు ఉన్నాడు. ఆయన పట్టుకోండి, ముందుకు సాగండి. దైవాశీస్సును తెలియజేస్తున్నాను. దేవుడు మీ యొక్క దాంపత్య జీవితం, మీ కాపురం జీవితం ఎంతో దేవునికరంగా సాఫల్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. దైవాశీస్సును తెలియజేస్తున్నాను. దేవుడు సమృద్ధిగా దీవించుకున్నాను.